తెలియక హారిక ఒక తప్పు చేసింది. అదండి జరిగింది. నేను కొట్టింది మనసులో పెట్టుకుని అతను పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించాడు. ఇంట్లో హారిక గురించి చెప్పి తనని కష్టపెట్టలేక నేను ఇలా స్టేషన్కి వచ్చాను. హారిక తప్పు చేస్తే మీరు శిక్ష అనుభవించాలా? ఇక్కడ ఉండాల్సింది మీరు కాదు, హారిక. ఏమండి ఏమండి ఆగండి. ఏమండి ఇందుకే నేను చెప్పనన్నాను. హారికనే వరకండి, తను చిన్న పిల్లండి, తెలియక తప్పు చేసింది. ఏమండి ఏమండి ఏమైంది అభి? వసు ఎక్కడా? వసుని తీసుకురాలేదా అభి? వదినకి బెయిల్ ఇవ్వలేదా అన్నయ్య? చెప్పబి, వసుని ఎందుకు తీసుకురాలేదు? అఖిల్, హారిక మోడలింగ్ చేస్తున్న విషయం నీకు తెలుసా? లేదన్నయ్య, తను మోడలింగ్ చేస్తానంటే నేనే వద్దన్నాను. అమ్మా, నాన్న, మోడలింగ్ చేస్తానని హారిక మిమ్మల్ని అడిగిందా? అడగలేదబి. మోడలింగ్ కోఆర్డినేటర్ నాతో మిస్బిహేవ్ చేయబోయాడు. బస్సు అక్క వచ్చి అతన్ని కొట్టి నన్ను కాపాడింది. నా గురించి ఇంట్లో చెప్పలేక బస్సు అక్క అరెస్ట్ అయింది. ఈ ఇంటి పరువు, కుటుంబ గౌరవం కాపాడాలని వసు నోరెత్తకుండా తప్పు చెయ్యకపోయినా తల దించుకుని అరెస్ట్ అయి స్టేషన్కి వెళ్ళింది. ఎంత పనిచేసావు హారిక? నీ వల్ల వసుని అనరాని మాటలన్నాను, తిట్టి అవమానించాను. దీనంతటికీ కారణం నువ్వా? చదువుకున్నావు కదమ్మా, ఆ మాత్రం సంస్కారం లేదా? ఇంట్లో చెప్పకుండా ఇంత పని చేస్తావా?
నిన్ను సొంత చెల్లెలుగా ప్రేమించిన పాపానికి వసుని పోలీస్ స్టేషన్ పాలు చేస్తావా హారిక? ఇదేనా నీ కృతజ్ఞత? పోలీసులు వసుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కనీసం నువ్వు నోరు తెరిచి నిజం చెప్పుండొచ్చు కదమ్మా. ఇది 2 రోజుల నుంచి డల్గా ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేనెంత అడిగినా చెప్పనే లేదు. దేవత లాంటి వసువదిని బాధ పెట్టింది. ఈ ఇంట్లో ఉండే అర్హత దీనికి లేదు. ఎన్ని తప్పులను క్షమించాలి? వెళ్ళవే, నీ పుట్టింటికి వెళ్ళిపో. డివోర్స్ నోటీస్ నీకు పంపిస్తాను. లైఫ్లో నాకు కనిపించుకో. Go! అలా జరగడానికి వీల్లేదు. అంటే ఏం జరిగిందో మీకు చెప్పకూడదు, లేదంటే హారిక కష్టాల పాలవుతుంది. ఆ కష్టమేదో నేనే పడతాను. చెప్పండి వసు గారు, నిజం చెప్పడానికి ఎందుకింత ఆలోచిస్తున్నారు? మీరు ఇలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు వసు గారు. మీకోసం మేమంతా ఉన్నాం. నన్ను క్షమించండి, ఇప్పుడు నేనేం చెప్పలేను. వసు గారు, నాకు మీరంటే గౌరవం ఉంది, అంతకు మించి భక్తి ఉంది. కానీ మీతో నేనే నిజం చెప్పలేను. నన్ను బలవంతం చేయకండి. ఛ! మీరు నిజం చెప్పకపోతే నేను మీకు సాయం చేయలేనండి. అలా అని మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేను. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. మీరింటికి వెళ్ళండి. వసు గారు, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్తాను? నేరం చేసింది నేను, మీరెందుకు స్టేషన్లో ఉండటం? ఏంటా నేరం? ఎందుకు చేశారు? అది నేను చెప్పలేను. ఇంత మొండితనం పనికిరాదు వసు గారు. మీకోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మీరు లేకుండా వెళ్ళి వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఎవరి వరకు ఎందుకు? మా మమ్మీ ఎక్కడ డాడీ అని బన్నీ నిలదీస్తే నేను వాడికి ఏమని సమాధానం చెప్పాలి? నాకు నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి? ఒకప్పట్లా మీరు అనాథ కాదు వసు గారు, ఒంటరివారు కూడా కాదు. మీకు భర్త ఉన్నాడు, ఓ కుటుంబం ఉంది. మీరు ఎవ్వరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిజం చెప్పండి. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన పరిస్థితి ఏదైనా, శత్రువు ఎంత పెద్దవారైనా నేను ఎదిరిస్తాను. మీకోసం ఏమైనా చేస్తాను. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. నేను మీ వాడు అని నమ్మితే చెప్పండి. నేనేమి చెప్పలేనండి. ప్లీజ్ వెళ్ళిపోండి.
ఏమే చీకటి పడినా అభి వసుని తీసుకురాలేదంటే అది ఇక రానట్టే అట్నుంచట్టే జైలుకు వెళుతుంది. మీది నోరా ఇంకేమైనా ఎందుకలా కోరుకుంటారు? ఆ? అదేంటే మన శత్రువు జైలుకు వెళితే మనకి సంతోషమే కదా. ఇప్పుడు ఒకేలా ఆలోచించకుండా ఆంటీ. ఆ? వసు అక్క క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఇదేపట్నుంచే కొంపతీసి నువ్వు పార్టీ మార్చావా ఏంటి? కాస్త కామ్గా ఉండండి ఆంటీ, అసలు టెన్షన్లో ఉన్నాను. అది స్టేషన్లో ఉంటే దీనికి టెన్షన్ ఎందుకో? వసు ఎక్కడ అభి? వసుని తీసుకొని రాలేదా అభి? ఏమైందన్నయ్య? వదినకి ఎందుకు బెయిల్ రాలేదు? చెప్పబి, ఏం జరిగింది? వసు గారు నోరు తెరిచి నిజం చెప్పడం లేదు. జరిగిందంటే వసు గారు చెప్తే తప్ప బెయిల్కి ట్రై చేయలేం. వసు ఎందుకు ఇలా చేస్తోంది? అందరి ముందు చెప్పకపోయినా నీ దగ్గరైనా చెప్పొచ్చు కదా అభి. ఎన్నో విధాలుగా అడిగి చూశానన్నయ్య. తన్నేమి అడగద్దు అంటుంది. అంటే వసు ఈ రాత్రికి స్టేషన్లో ఉండాల్సిందేనా? ఆడవాళ్ళని అలా ఎలా స్టేషన్లో ఉంచుతారన్నయ్య? కోర్టుకు హాజరుపరచడం, స్టేషన్కి బెయిల్ ఇచ్చి అలా ఏదో ఒకటి చెయ్యాలి కదా. అటెంప్ట్ మర్డర్ కేసు కదా అఖిల్. స్టేషన్ బెయిల్ ఇవ్వరు. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లేరు. అందుకే కోర్టుకు తీసుకెళ్ళలేదు. వసుకి తోడుగా నేను మీ వదిన స్టేషన్కి వెళ్తాం అభి. లేదన్నయ్య, అలా ఉండనివ్వరు. లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు. పోనీ అన్నయ్య, నేను వెళ్తాను అన్నయ్య. నేను స్టేషన్ బయటే ఉంటాను. వదినకి ధైర్యంగా ఉంటుంది. అవసరం లేదు అఖిల్, తన ధైర్యంగానే ఉంది. తప్పు చేశానని ఒప్పుకొని వెళ్ళింది. ధైర్యంగా ఎలా ఉంటుంది అభి? ఇంతమంది ఉండి కూడా తన్ని కాపాడలేకపోతున్నా. కంగారు పడకండి నాన్న. ఈరోజు కాకపోతే రేపైనా వసు నోరు తెరిచి జరిగింది చెప్తుంది. వసుని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. నాకు నమ్మకం లేదురా అభి. అది చేయకూడని తప్పేదో చేసింది, అందుకే నోరెప్పట్లేదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ఆంటీ, లేకపోతే బావగా మిమ్మల్ని కొట్టి వెళ్ళండి. నాన్న, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వదినానే, మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అభి, బన్నీ, కీర్తి అన్నం తినలేదు. వసు కోసం ఏడుస్తున్నారు. నేనెంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. నువ్వైనా కాస్త సముదాయించు. ఇద్దరికీ తినిపించి పడుకోబెట్టవి. భోజనం చేయండి మేడం. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? పిల్లలు తిన్నారో లేదో? ఆయన నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో?
ఆసే బాధే చుట్టుముట్టింది. ఏం జరిగినా సరే హారిక గురించి బయట పెట్టకూడదు. హారికను కష్టాల పాలు చేయకూడదు. ఎంత అడుగుతున్నా వసుగారు నిజం చెప్పడం లేదు. వసుగారు నోరు తెరవకపోవడానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. నాతో కూడా చెప్పకుండా దాస్తుంది అంటే ఆ కారణం ఏమై ఉంటుంది? మమ్మీ ఎప్పుడు వస్తుంది పెద్దమ్మా? ఈ రోజు వస్తుందమ్మా. మరి నైట్ ఎందుకు రాలేదు? చిన్న పనుండి రాలేదు. మమ్మీని చూడాలనిపిస్తుంది పెద్దమ్మా. చాలా మిస్ అవుతున్నాను. వచ్చేస్తుందిలేమ్మా. అభి, బన్నీ ఎక్కడా? బన్నీ కిందకి రాలేదా? లేదభి, బన్నీ పైన లేడా? రూమ్లో లేడుదనా? బన్నీ మాకంటే ముందే లేచి రెడీ అయ్యా డాడీ. ఇందాక కిచెన్లోకొచ్చి టిఫిన్ అయిందా పెద్దమ్మా అని అడిగాడు అభి. డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి కూర్చో వడ్డిస్తానని చెప్పాను. ఆ తర్వాత కనిపించలేదు అభి. రూమ్లో లేకుండా బన్నీ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటాడు. ఏమంటున్నావు అభి? బన్నీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాడు? అయినా అంత చిన్నపిల్లవాడు మనతో చెప్పకుండా పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తాడు అభి? అది ఒంటరిగా. బన్నీకి వాళ్ళ అమ్మంటే ప్రాణం అన్నయ్య. తన కోసం బన్నీ ఎంత దూరమైనా వెళ్తాడు. బన్నీ మిమ్మల్ని టిఫిన్ అయిందా అని అడిగింది తను తినడానికి కాదు వదినా, వసు గారికి తీసుకెళ్ళడానికి. నాకు తెలిసి ఇప్పుడు బన్నీ స్టేషన్లో వసు గారి దగ్గర ఉంటాడు. వెంటనే వెళ్ళబి. బన్నీ స్టేషన్కే వెళ్ళాడో ఇంకెక్కడికైనా వెళ్ళాడో. అవునభి, అంత చిన్నపిల్లవాడు అంత పెద్ద ధైర్యం చేశాడంటే చాలా భయంగా ఉంది.